శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం అండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి. మీనరాశిలో మీకు అద్భుతంగా శని, శుక్ర, రవులు ఉన్నారండి. బలం, కొన్నంత బలం అంటారు కదా, బలం. రవి మీ రాశిలో ఉన్న బలం. శుక్రుడు మంచివాడు కాదు, శని మంచివాడు కాదు. శని శుక్రుడు కాంబినేషన్ మంచిదేమండి. అంటే ధనము రావడం, శుక్రుడు మంచివాడు కాకపోయినా శని కూడా మంచివాడు కాకపోయినా, శని మీకు ఏదైనా సరే బాగాడు కదా, చిన్న చిన్న దోషం ఉన్నప్పటికీ మీకు సక్సెస్ఫుల్ గానే ఉంటారు. ఎందుకంటే ఒక ఉచ్చగ్రహం మీ రాశిలో ఉంది, రవితో కలిసి ఉన్నాడు. రవిశలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నాన్నగారికి మీకు కొద్దిగా వైరమో, కొద్దిగా మనస్పర్ధలో, కొద్దిగా ప్రేమ విషయం తగ్గడమో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉంది. కానీ శుక్రుడు ద్వితీయంలోకి వస్తున్నాడండి. 26వ తారీఖు నుంచి మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, కుటుంబాల వృద్ధి కానీ, లేకపోతే మీ బంధు ప్రీతి కానీ, మీ సినిమాల్లో అవకాశాలు కానీ 26వ తారీఖు నుంచి మీకు వస్తాయి. ఫుడ్ తినడం కానీ బాగుంటుంది. ఏదైనా మీ రాష్ట్రపతి చతుర్థ భవనం ఉండడం వలన విద్యలో ఆటంకాలు లేకుండా తల్లిగారికి బాగుంటూ, రైతులకి బాగా పంటలో సంపదలు వస్తూ, భూములు, గృహాలు, వాహనాలు కొనుక్కుంటూ ఆనందంగా మీరు ఉంటారు. ఈ సంతానమే మీకు రక్ష. అసలు బాగున్నాడు. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా మీకు డబ్బులు రావడము, ధనం పెరగడము, అదృష్టం పెరగడము, ప్రతి పనులను కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు శని ఒకటి 7వ భావం చూస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 7వ భావాన్ని 3 గ్రహాలు చూస్తాయి కాబట్టి, 7వ బాగున్నాడు కాబట్టి వ్యయంలో ఉన్నాడు. ఈ బుధుడు 7వ వ్యయంలో కూడా ఫారిన్ కంట్రీస్. సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడము, మీ భార్య గారు కానీ భర్త గారు కానీ ఏదైనా కోరితే వాళ్ళ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. గురుడు కూడా అష్టమ స్థానం చూడడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయి. మీకు అష్టమ స్థానంలో సడన్ గెయిన్స్ ఎక్కువ. అంతేకాకుండా మీకు సేవకార్యం ఉండడము, లా రిలేటెడ్గా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యాధిపతి అయిన కుజుడు మీకు 12వ ఉన్నాడు. అంటే భాగ్యస్థానము బ్రహ్మాండం. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఇది ఒక అవకాశమే. 12వ భావంలో శుక్రుడు ఉన్న, కుజుడు కూడా ఉన్నాడు. అలాగే రవి, బుధులు, రాహు. సో 12 భావాల కాంబినేషన్ వలన, ముఖ్యంగా కుజుడు వలన ఉన్నతమైనటువంటి చదువు కోసము విదేశాలు వెళ్తారు. అది డాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ కోర్స్ అవ్వచ్చు, ఎండి, ఎంఎస్, స్టెప్ 3 అంటారు కదా, అంతా మాస్టర్స్ ఇన్ లా అదవచ్చు. ఇంజనీరింగ్, కుజబుధులు ఇంజనీరింగ్ విభాగము, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చేయడానికి కోసం మీరు విదేశాలు వెళ్తారు, బాగా రాణిస్తారు. అంతేకాకుండా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. దశమస్థానం చూస్తున్నాడంటే ముఖ్యంగా మీరు చేసిన ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, విద్యా సంస్థలు పనిచేసే వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా వేదశాస్త్రము, ఆగమశాస్త్ర కవిత పండితులకి మంచి కాలం అని చెప్పచ్చు. గురు ప్రభావం దశమస్థానం బాగుంది కాబట్టి ఎక్కువగా అదృష్టము బాగా ఉంటుంది. 12వ భావంలో రవి, బుధ, కుశుక్ర, రాహులు ఉన్నారు. అమ్మ బాబోయ్ అనకండి. రవి, బుధులు 12వ భావం ఉన్నారంటే డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అది దైవ దర్శనం కోసము, దేవతారాధన కోసము, దేవుడి దర్శనం కోసమే డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే డబ్బు ఖర్చు పెట్టడం తెలుసు రవి, బుధుల వలన, డబ్బు సంపాదించడం కూడా తెలుసు. అలాగే ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, డాక్టర్స్ ఆపరేషన్ చేయడం కోసము రోజు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కానీ 12వ భావంలో కుజ, రవి, రాహువులు మంచివాళ్ళు కాదని ఖచ్చితంగా చెప్తుంటాం. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అన్నో, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నో ఏవో అంటూ ఉంటాం. గురు దృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదు 12వ భావానికి. అంటే సర్వదా గురు అండర్లోనే ఈ 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి, అలాగే మీ చేస్తున్న పనులు సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్తామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతు ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశి వాళ్ళు కూడా శని దోషం తగ్గడానికి ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో, అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వల్ల, శివుడికి మారేడుదలం సమర్పించడం వల్ల, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.